నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. సినిమా రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో ఫిష్ వెంకట్ గారి మరణం ఒకసారి చాలా గుర్తింపు వస్తుంది. సినిమా లోకంలో జీవించాలి, సినిమాలలో తేలాలి, మునగాలి అన్న ఆలోచనలు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే సినిమా ప్రపంచం ఒక ఊహాలోకం. ఈ ఊహాలోకంలో ఊహించుకుంటూ విచారించుకుంటూ విహరిస్తూ ఉంటే ఇబ్బందులకే గురవుతారు. ఫిష్ వెంకట్ దాదాపు అంటే చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు గురవుతుంటే మినిమము సినిమా ఫీల్డ్లో ఉండే హీరోలు మినిమం ఒక 5 మంది కూడా సాయం చేయలేకపోయారు. మినిమం దాదాపు 100లో ఉన్న 10ల సంఖ్యలో ఉన్న హీరోలు దాదాపు చాలా వరకు ఉండే శాఖలు, అదేవిధంగా దర్శక మండలి, నిర్మాత మండలి, ఫిలిం ఛాంబరు, ఫిలిం నగరు, కృష్ణానగరు, ఎన్నో విధాలుగా నిర్మాతలు, ఎన్నో విధాలుగా యాక్టర్స్ ఉన్నా అతని ప్రాణాలు రక్షించలేకపోయారు, ఆ ఖర్చు భరించలేకపోయారు. కాబట్టి సినిమా రంగాన్ని ఈరోజు శాసించేది, మాట్లాడేది ఎవరంటే ఇక్కడ కూడా కులం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా కులం ఉంది. ఎవడైతే వాళ్ళ కులం వాడు ఎవడైతే ఈరోజు అదే పొజిషన్లో ఇబ్బందులకు గురి అయి ఉంటే ఖచ్చితంగా లక్షలలో కోట్లలో డబ్బులు వచ్చేటి కాదు. కాబట్టి ఈరోజు ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక తెలంగాణ బిడ్డ కాబట్టి ఆ తెలంగాణ బిడ్డ ఒక సినిమా ఫీల్డ్లోకి వచ్చాడు. ఆ తెలంగాణ బిడ్డకు మనకేం సంబంధం లేదులే అన్నట్టు వాళ్ళు వ్యవహరించారు. ఇది కూడా ఒక వివక్ష. సినిమా నటులు ఎవరైనా కానీ ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఖచ్చితంగా చేరదీసే దానగుణం ఉండాలా, మంచి ఆలోచన విధానాలు ఉండాలా. పెద్ద హీరోలమని చెప్పుకుంటూ కోట్ల రూపాయలు రెమ్యునేషన్లు తీసుకుంటూ ఈరోజు కనీసం అంటే ₹1,00,000 కూడా, ₹1,00,000, ఒక 10,000 రూపాయలు ఒక సినిమా యాక్టర్ కూడా వాళ్ళకి అందజేయలేకపోయారంటే చాలా చిక్కుచేటు, అవమానం, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి చాలా వరకు చాలామంది వ్యక్తులు బాగా గమనించి ఈ సినిమా ఫీల్డ్లో ఎక్కడ కూడా వ్యసనాలకు బానిసలై వ్యసనాలతో జీవిస్తే చాలా వరకు మీ బతుకు జీవనాల విధానాలు బాగుండవు, చాలా ఇబ్బందులు గురవుతారని కూడా ఆంధ్రప్రదేశ్ ద్వారా మహాజన రాష్ట్ర సమితి నుండి ఈ విషయాలన్నీ తెలియజేస్తాను.